రాత్రికాల సమయంలో చేరొచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన రీతిలో మనతో మాట్లాడబోతున్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ జీవితాన్ని ఆశీర్వదించాలని ఆశపడే దేవుడు. రెండవదిగా, మన జీవితంలో ప్రభువుకి ఇష్టంగా, నమ్మకంగా, ఆయన హృదయానుసారంగా మనం నడిచినప్పుడు దేవుడు తన కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ ప్రోగ్రాం చూస్తూ దేవునికి దగ్గర అవటానికి, రెండవదిగా పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు నీ జీవితంలోకి అనుమతించబడ్డానికి దేవుడు నీకు ఇస్తున్న ఈ మంచి అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోవాలని నేను ఆశపడుతున్నాను. నా ప్రియ తల్లి, నా ప్రియ చెల్లి, నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి నీ జీవితంలో ఏదో ఒక అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యాన్ని చేయటానికి ముందుగా యేసయ్య తన వాక్యంతో నేను ప్రిపేర్ చేస్తున్నాడు. సహోదరి, సహోదరుడా, ఎందుకంటే దేవుడు ఎక్కడ ఎవరు తన యొద్దకు వచ్చినా, ఎక్కడికి వెళ్ళినా వారి జీవితాలు మారిపోయాయి. ఎందుకంటే దేవుని వాక్కులో శక్తి ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని మాటలో జీవం ఉన్నది. అది అనేకులను మార్చింది. దేవుని బిడ్డలారా, ఎటువంటి దౌర్భాగ్యులనైనా, దుర్మార్గులనైనా, భయంకరమైన వ్యక్తులనైనా మార్చగలిగే శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉంది. అందుకని రాత్రి ఒకటి మనం నేర్చుకున్నాం. నీ కుటుంబంలో ఇంకా బంధకాలతో బాధపడుతున్నావా? శాపగ్రస్తమైనటువంటి స్థితిని అనుభవిస్తున్నావా? ఒకవేళ ఒంటరి పోరాటంలో ఉన్నావా? ఈ రాత్రి నీకు శుభవార్త. నా యేసయ్య నీ జీవితాన్ని కట్టబోతున్నా. నీ కుటుంబంలో ఎటువంటి కార్యాన్ని చేయగలిగినటువంటి దేవుడు, ఎవరినైనా తన వాక్కు చేత మార్చగలిగే దేవుడని నువ్వు విశ్వసించినట్లయితే ఈరోజు నీ జీవితంలో గొప్ప కార్యం జరగబోతుంది. ప్రత్యేకంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి, రూతు గ్రంథంలో నుండి 2వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట రూతుతో బోయాజు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చును. ఈ రాత్రి 2 మాటలు మనం ధ్యానించుకోబోతున్నాం. దేవుడు తన యొద్దకు వచ్చి వారికి సంపూర్ణమైన బహుమానం ఇస్తాడట. ఆయన ఇచ్చే బహుమానంలో ఆఫ్ ఇవ్వడు. రెండవదిగా ఇన్స్టాల్మెంట్ బేసిస్ ఇచ్చే దేవుడు కాదు, ఒక సంపూర్ణమైనటువంటి బహుమానం. అంటే దేవుడు ఇచ్చే బ్లెస్సింగ్లో, దేవుడు ఇచ్చే కృపలో, దేవుని ఇచ్చే ఆశీర్వాదాల్లో ఎక్కడ కూడా అసంపూర్ణత ఉండదు. అదే మాట బోయాజు రూతుతో చెప్తున్నాడు. అమ్మా, నువ్వెక్కడికి వచ్చావంటే ఇశ్రాయేలీ దేవుడైన ఆయన రెక్కల క్రిందకు వచ్చావు. ఆయన నీకు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు, నీకు సంపూర్ణ బహుమానం ఇస్తాడు. నా దేవుడిచ్చే బహుమానం ఏంటంటే సంపూర్ణమైన బహుమానం. ఎక్కడ కూడా అది ఇన్కంప్లీట్ ఉండదు, అది పూర్తిగా కంప్లీట్గా ఉంటుంది. ఈ రాత్రి నా ప్రియ సహోదరి, ఈ మాటలు వింటూ ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, బలమైనటువంటి కార్యం నీ కుటుంబంలో జరగబోతుంది. ఎందుకంటే మోయాబు స్త్రీ అయినటువంటి రూతు జీవితంలో మోయాబు స్త్రీకి ఆ యొక్క ఆశీర్వాదంలోకి ప్రభు నడిపించడానికి, ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో తనని, తన కుటుంబాన్ని దేవుడు దీవించడానికి ప్రాముఖ్యమైన కారణమే ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే మోయాబీలు శపితమైనటువంటి ప్రజలు, మోయాబీలు భయంకరమైన శపించబడినటువంటి జనాంగం. అటువంటి జనాంగంలో నుండి దేవుడు ఒక స్త్రీని తీసుకొని ఆమెకి సంపూర్ణ బహుమానం ఇచ్చి ఆమెను ఉన్నత స్థానంలోకి తీసుకువెళ్ళి ఆమె వంశంలో నుండి నజరేయుడైన యేసు బయటికి రావడానికి కారణం ఆమె జీవితం ఏ విధంగా దేవునికి ఇంపైనదిగా, మంచి డెడికేటెడ్గా ఉందో ఈ రాత్రి 2 మాటలు మనం ధ్యానించుకుందాం. ఈ దినాల్లో దేవుని బిడ్డలారా, క్రైస్తత్వంలో ఉంటుంటాం, క్రైస్తవులుగా మనం బ్రతుకుతుంటాం, కానీ దేవుని వాక్యాన్ని వింటుంటాం, మందిరానికి వెళ్తుంటాం, ఎన్నో ప్రోగ్రామ్స్ చూస్తుంటాం. ఎక్కడో లోపము, ఎక్కడో బలహీనత, ఎక్కడో ఏదో వెంటాడుతుంటుంది. కానీ బైబిల్లో ఉన్న ఈ స్త్రీ జీవితంలో ఆమెకి దేవుని వాక్యం తెలిసింది కాదు, దేవుని గురించి అంత అవగాహన ఉన్నది కాదు. మోయాబు స్త్రీ అయినటువంటి ఈమె ఒక ఇశ్రాయేలు కుటుంబంలోకి, ఒక దేవుని ఎరిగిన జనాంగంలోకి వచ్చి పడింది. కానీ ఈమె ఏది తెలుసుకున్నది కాదు. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఎంతో వాక్యం వింటూ, ఎంతో దేవుని చేత నింపబడుతూ, ఎన్నో ప్రసంగాలు వింటూ, ఎంతో లోతులోకి వెళ్తూ కూడా అనేక మంది మోయాబు జీవితాన్ని జీవిస్తున్నారు. అంటే శపించబడినటువంటి బ్రతుకుతున్నారు. ఒక శపితమైన స్త్రీ ఆశీర్వాదంలోకి వచ్చినటువంటి ఈ యొక్క ప్రత్యేకమైన అంశాన్ని మీ ముందు నేను ఉంచడానికి కారణం, మనం ఆశీర్వదించబడినప్పటికీ, క్రీస్తు రక్తంలో కడగబడినప్పటికీ, నిత్యము వాక్యాన్ని వింటున్నప్పటికీ, దేవుని గురించి తెలుసుకున్నప్పటికీ కూడా అనేక సార్లు
సార్లు శాపాన్ని అనుభవిస్తున్నాం. బైబిల్ చెప్తుంది ఆయనను శాపమును ఆశీర్వాదకరంగా మార్చే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దేవుని బిడ్డలారా, మన దేవుడు శాపమును ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. మన దేవుడు మృతతుల్యమైన దానికి జీవం ఇచ్చే దేవుడు. అందుకని ఈమె వచ్చినటువంటి స్థితిలో నుండి బోయాజు రూతుతో అంటున్నాడు, అమ్మా నువ్వెక్కడికి వచ్చావో తెలుసా? నా దేవుని రెక్కల నీడలోకి వచ్చావు. సహోదరుడా నువ్వెక్కడున్నావు? సహోదరి నువ్వెక్కడున్నావు? దేవుని రెక్కల నీడలో ఉన్నావా? ఆయన రెక్కల నీడ నుండి బయటికి వెళ్ళిపోయావా? అప్పుడప్పుడు కోడి తన పిల్లల్ని ఎంతగానో దాచుకుంటది, కానీ పిల్లల స్వభావం ఏంటంటే అవి బయటకు వచ్చి చిన్నవైనప్పటికీ నడవలేనప్పటికీ అవి బయటకు వచ్చి పైకి చూడాలని ఆశపడుతుంటాయి. ఆ టైంలోనే గద్ద వాటిని తన్నుకొని పోతుంది. సహోదరి సహోదరుడా, సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్న ఈ దినాల్లో నా యేసయ్య దేవుని వాక్యములో నుండి నీతో ప్రత్యేకంగా మాట్లాడడానికి కారణం, నీ జీవితం శపించబడి ఉందా? ఒకవేళ బంధకాల మధ్యలో చిక్కొని ఉందా? భయంకరమైనటువంటి పోరాటంలో ఉందా? ఈ రాత్రి ఒక్కసారి దేవుని మాట వినాలని నేను ఆశపడుతున్నా. ఆశీర్వదించబడిన దేవుని ఎరిగి నయోమి శపించబడిన స్థితిలోకి వెళ్తే, అదే శపించబడిన స్థితిలో నుండి రూతు నయోమి ద్వారా దేవుని యొక్క రెక్కల నీడలోకి వచ్చి ఆమె జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడింది. దేవుని బిడ్డలారా, నిజంగా క్రైస్తవ జీవితం అంటే ఒక మంచి బ్లెస్సెడ్ లైఫ్. దేవుని బిడ్డలారా, ఆత్మీకంగా మానసికంగా అన్ని కోణాల్లో వర్ధిల్లే జీవితం. కొంతమంది స్పిరిచువల్ డ్రైనెస్ అనుభవిస్తుంటారు, ఆధ్యాత్మికంగా ఎండిపోయిన అనుభవంలో ఉంటారు. ఎక్కడ చూసినా ప్రార్థన జీవితం ఉండదు, వాక్యోపదేశం ఉండదు, పరిగెడుతూ ఉంటారు. కానీ రాత్రి నేను ఎందుకు మీకు ఈ మాటలు చెప్తున్నానంటే, నీ జీవితంలో ఏదైనా కొరత ఉందంటే ఇంకా సంపూర్ణమైనటువంటి ఆ బహుమానాన్ని, ఆశీర్వాదాన్ని నువ్వు అందుకోలేకపోతున్నావు. అందుకనే యేసయ్య ఈ రాత్రి నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఒక ప్రశస్తమైనటువంటి బ్లెస్సింగ్, ఒక శ్రేష్టమైన దీవెన బైబిల్ గ్రంథంలో రూతు అనుభవించడానికి కారణం ఏంటంటే, తల్లిని విడిచి, తండ్రిని విడిచి, జన్మభూమిని విడిచి, అన్నిటినీ విడిచిపెట్టుకొని ఏమీ లేని నిష్ప్రయోజనమైనటువంటి ఒక వృద్ధాప్యంలో ఉన్న అత్తతో పాటు ఆ యొక్క ఆ పట్టణానికి వచ్చింది. దేవుని బిడ్డలారా, ఎక్కడి నుండి వచ్చింది? శపించబడిన స్థలంలో నుండి అన్నీ పోగొట్టుకుంది. కానీ ఒంటరి స్థితిలో తను ఏదైనా వెతుక్కోవచ్చు, తన సుఖాన్ని తన ఆనందాన్ని వెతుక్కోవచ్చు. కానీ అత్తతో పాటు ఆ స్థలంలోకి వచ్చిన తర్వాత దేవాతి దేవుడే బోయాజులో నుండి మాట్లాడుతున్నాడు. అమ్మా నువ్వెక్కడికి వచ్చావో తెలుసా? రెక్కల నీడలోకి వచ్చావు. ఏ రెక్కల నీడలోకి వచ్చావు? దేవాతి దేవుడు, మంచి అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడైనటువంటి రెక్కల నీడలోకి వచ్చావు. ప్రియ తల్లి, ప్రియ చెల్లి, దేవుని నమ్ముకుంటే శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బంధకాలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి. కానీ వాటిలో మనం నిలబడాలి, కానీ వాటి నుండి పారిపోవటానికి ప్రయత్నం చేయొద్దు. ఈమె పారిపోయిన స్త్రీ కాదు. దేవుని బిడ్డలారా, ఒంటరితనం అనుభవించింది. శ్రమలేంటో తెలుసు ఈమెకి, పేదరికం ఏంటో తెలుసు. దేవుని బిడ్డలారా, అసలు ఆమె విడిచిపెట్టబడిన అనుభవం ఏంటో తెలుసు. కానీ రాత్రి ఈ వర్తమానం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని రెక్కల నీడలోకి వస్తే నీ జీవితంలో శ్రమలున్నా, కష్టాలున్నా, ఒంటరితనం ఉన్నా, బంధకాలున్నా, అప్పులున్నా, ఇరుకులున్నా, దేవుని వాక్య ప్రకారం నడిచినట్లయితే నా దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ఎందుకంటే ఈమె గురించి బోయాజు మంచి టెస్ట్ మని చెప్తున్నాడు. అమ్మా నువ్వు కొద్ది వారినేమి గొప్పవారినేమి ఎవరిని కూడా వెంబడించక నీ యొక్క సత్ప్రవర్తన ఆకర్షిస్తుందని. ఎంత మంచి మాట దేవుని బిడ్డలారా. ఈ రోజుల్లో క్రైస్తవ జీవితాలు ఎందరినో వెంబడిస్తున్నాయి. దేవుని బిడ్డలారా, మనకంటే గొప్పవారిని, మనకంటే ఉన్నత స్థానంలో ఉన్న వారిని పోటీ పడుతూ వెంబడిస్తూ శపించబడుతున్నారు. ఎందుకంటే లేని వాటిని కోరుకుంటున్నారు, స్తోమతకి మించినవి కోరుకుంటున్నారు. శాపం అనుభవించడానికి, అసలు ఫైనాన్షియల్ క్రైసిస్ అనేక కుటుంబాలు అనుభవించడానికి కారణం లెవెల్ మర్చిపోతున్నారు, స్థితి మర్చిపోతున్నారు, పద్ధతులు మర్చిపోతున్నారు, అనేకులను వెంబడించడానికి ప్రయాసపడుతున్నారు. కానీ మనం ఎవరిని వెంబడించే జీవితం కాదు దేవుని బిడ్డలారా. మనం వెంబడించాల్సింది ఎవరినంటే యేసుక్రీస్తుని మాత్రమే. మనం వెంబడించాల్సింది ఎవరినంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రమే. ఎందుకంటే దేవుడు నిన్ను హెచ్చించే వరకు, దేవుడు నిన్ను ఆశీర్వదించే వరకు, దేవుడు నిన్ను పైకి తీసుకొని వచ్చే వరకు ఆయన రెక్కల క్రింద ఏ విధంగా ఉండాలంటే దీనత్వం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, రూతుకున్నది అదొక్కటే. దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు హెచ్చించే వరకు కూడా, దేవాతి దేవుడు ఉన్నతమైన స్థానంలోకి తీసుకువెళ్లే వరకు కూడా ఎప్పుడు కూడా తన సొంత నిర్ణయం తీసుకోలేదు, తన సొంత అభిప్రాయం తీసుకోలేదు, తన సొంత కట్టడం మీద ఆనుకోలేదు. కానీ దేవుని మీద, దేవుని యొక్క నాయకత్వంలో నడిపిస్తున్న వారి మాట మీద ఆనుకుంది. ఈ రోజుల్లో
నాయకుల మాటని వెంబడించిన వారు చాలా మంది ఉంటారు. నాయకుల యొక్క మాటను తృణీకరించే వారు ఉంటారు. దేవుడు వాక్యం ద్వారా చెప్తున్నప్పటికీ వాక్యానికి విరోధంగా నడుస్తూ శపించబడుతున్న వారు ఉంటారు. కానీ ఇక్కడ ఈ స్త్రీ మాత్రం ఆ మోయాబు దేశం నుండి వచ్చింది. దేవుని బిడ్డల అత్తతో పాటు బెత్లెహేముకి వచ్చి ఆమె ఏది కూడా తన అత్తను వెంబడిస్తే ఏమీ దొరకదు. ఎందుకంటే వృద్ధాప్యంలో ఒక స్త్రీని వెంబడిస్తే దొరికేదేంటి? ఆమెకు పరిచర్య చేయటం తప్ప, ఆమెకు సేవ చేయటం తప్ప. ఆమంటారు, నీకు నేను పిల్లల్ని కనలేను, నీకు తిరిగి నేను భర్తలు ఇవ్వలేనమ్మా, నీ దారి నువ్వు వెళ్ళిపో అంటే, లేదు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఉన్న చోటే నేనుంటా, నిన్ను నన్ను మరణం తప్ప ఏది కూడా వేరు చేయదు. ఎంత మంచి కమిట్మెంట్ దేవుని బిడ్డలారా, ఎంత మంచి డెడికేషన్ అది దేవుని బిడ్డలారా. ఈ దినాల్లో ఈ రోజు తీసుకున్న తీర్మానం రేపు ఉండట్లేదు క్రైస్తవుల్లో, ఈ రోజు తీసుకున్న డెడికేషన్ రేపు ఉండట్లేదు, ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు రేపు మారిపోతున్నాయి. ఎందుకో తెలుసా? నీ కమిట్మెంట్ మారిపోవటానికి కారణం నువ్వు ఒక నాయకత్వంలో ఉండట్లేదు. నీ కమిట్మెంట్ మారిపోవటానికి కారణం నిన్ను నడిపిస్తున్న నాయకుల యొక్క మాటను నువ్వు తృణీకరిస్తున్నావేమో. ఈ రాత్రి ఒక్కసారి నీ గురించి టెస్ట్ చేసుకో. ఎందుకంటే నీకు ఆలోచనకర్తలు ఉండటం అది నీకు రక్షణకరమని బైబిల్ చెప్తుంది. ఈమెకి ఆలోచనకర్త ఎవరంటే నయోమి దేవుని బిడ్డలారా. ఆలోచనకర్త ఎవరంటే బోయాజు దేవుని బిడ్డలారా. ఇద్దరి ఆలోచనకర్తల సముఖంలో ఆమె నడిచింది. ఆ యొక్క పట్టణానికి, ఏ యొక్క పట్టణానికైతే ఆమె శపితమైన వ్యక్తిగా వచ్చిందో ఆ పట్టణంలో ఒక యజమానురాలుగా మారిపోయింది దేవుని బిడ్డలారా. చాలా మందికి సొంత జ్ఞానము, సొంత ఆలోచన, సొంత నడిపింపు, పెద్దలు చెప్తే నిర్ణయాలు తీసుకునేటువంటి అవగాహన లేదు. కాపర్లు చెప్తే తృణీకరిస్తారు, నాయకులు చెప్తే తృణీకరిస్తారు, వాక్యం చెప్తే తృణీకరిస్తారు. నా రెండు చేతులు జోడించి ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్న దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో సాతాను కుయుక్తిగా మన వెంబడిస్తున్న దినాల్లో మనం ఉంటున్నాం. మనల్ని నడిపించే నాయకుల మాట మీరు వినాలని ఆశపడుతున్నా, మీరు వెళ్తున్న సంఘాల్లో మీ కాపరుల మాట శ్రద్ధగా వినాలని ఆశపడుతున్నా, ఎవరైతే మిమ్మల్ని ప్రేమించి హెచ్చరించి మేము గాయపరిచి మీకు సరి చేస్తున్నారో వారి మాట విని వారికి లోబడి నడవాలని ఆయన దేవుని వాక్య ప్రకారం మీ ముందు నేను ఈ మాటలు ఉంచుతున్నా. దేవుని బిడ్డలారా, దైవ సేవకుల మాటను తృణీకరించొద్దు, నేను నడిపిస్తున్న కాపరుల మాటను తృణీకరించొద్దు, దేవుని వాక్యాలను తృణీకరించొద్దు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, యాజకులు సైన్యములకు అధిపతిగా యెహోవా దూతలంట. దేవుని బిడ్డలారా, వారి నోట ధర్మశాస్త్ర విధులను మీరు నేర్చుకుంటారు. దేవుని యొక్క సేవ చేస్తున్న యాజకులు ఎవరంటే వారు యెహోవా దూతలు. దేవుని బిడ్డలారా, వారి నోటిలో నుండి నువ్వు నేర్చుకోవాలి తప్ప నువ్వు నీకుగా నువ్వు నేర్చుకోలేవు. ఎప్పుడు కూడా చిన్నప్పుడు మనం పుట్టినప్పుడు తల్లి మనల్ని నడిపిస్తుంది, తండ్రి మనల్ని నడిపిస్తాడు, ఎవరో ఒకరు మనల్ని నడిపిస్తారు. అట్లా నడిపిస్తున్న టైంలో, ఆ తడబడుతూ నడుస్తున్న టైంలో మనకి నడక వచ్చే వరకు నడిపిస్తారు. నేను నడిపిస్తున్న నాయకుల మాట నువ్వు వింటున్నావా ప్రియ సహోదరి? లేకపోతే ఈ రాత్రి ఒక్కటి మీకు చెప్తున్నా, శపించబడి ఒంటరి స్థితిలో ఏడవడానికి కారణం ఎవరి మాటనైనా, నీకంటే పెద్దలు, నీకంటే యోగ్యులు, నీకంటే మంచివారు, నీకంటే ఆధ్యాత్మికతలో ఉన్నవారి మాటను తృణీకరించి శాపాన్ని అనుభవిస్తున్నావేమో. కానీ మోయాబు ఇశ్రాయేలైనటువంటి రూతు, శపించబడిన ఈ స్త్రీ తన అత్త మాటని విన్నది. రెండవదిగా, ఆధ్యాత్మికంగా ఆమె అత్త కాదు, ఒక స్పిరిచువల్ మదర్గా ఆమె ఆ హృదయంలో అన్వయించుకుని దేవుని బిడ్డలారా, ఆత్మీయ తల్లిలాగా. అందుకనే అమ్మ, నీ దేవుడే నా దేవుడు, నిన్ను విడువను ఎడబాయను. ఈ రోజుల్లో నీ యొక్క సేవలో, సంఘములో ప్రియ సహోదరి సహోదరుడా, దైవ సేవకులు మంచి స్టేజ్లో ఉంటే ప్రేమించడం కాదు, వారు ఏ స్టేజ్లో ఉన్నా నువ్వు ప్రేమించాలి. ఎందుకంటే వారి వల్ల నీకు ఎంత నిష్ప్రయోజనంగా ఉన్నప్పటికీ వారిని విడిచిపెట్టదు, వారిని వెంబడించాలి, నువ్వు వారిని హత్తుకోవాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆ క్షోభ ఏంటో అనుభవించి నేను ఈ మాటలు చెప్తాను దేవుని బిడ్డలారా. ఎంతో మంది మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, ఎందరో మమ్మల్ని తృణీకరించినప్పుడు, మాతో వెంబడించే వారు లేనప్పుడు ఆ టైంలో కన్నీటితో మేము పరిగెత్తుతూ వచ్చాము. ఎందుకంటే కాపరుల మాట వినకపోతే, దైవ సేవకుల మాట వినకపోతే, వారు ఒక మంచి స్టేజ్లో ఉంటే నువ్వు గౌరవించితే ఎంతో వేదన ఉంటుంది దేవుని బిడ్డలారా. ఈ రాత్రి నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.